కరీంనగర్ జిల్లాలో కొండలు పిండవుతున్నాయి. గ్రానైట్ మాఫియా దెబ్బకు గుట్టలు పుట్టలైపోతున్నాయి. గ్రానైట్ తవ్వకాలతో కోట్లు కూడబెడుతున్న కొందరు పెద్దలు చారిత్రక ఖిల్లాను వదిలిపెట్టడం లేదు. చారిత్రక ఎలగందులపై గ్రానైట్ మాఫియా కన్నేయడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరీంనగర్ చరిత్ర చెప్పుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఎలగందుల గురించే. అలాంటి చారిత్రక ప్రదేశానికి ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. జిల్లాలో కొండలన్నింటినీ పిండి చేస్తున్న గ్రానైట్ మాఫియా కన్ను ఇప్పుడు ఈ ఎలగందుల మీద పడింది. కొంతకాలంగా ఎలగందుల చుట్టూ గ్రానైట్ అనుమతుల కోసం స్తబ్దుగా ఉన్న ఇటీవల దరఖాస్తులు వెల్లువెత్తాయి. తాజాగా 1170 సర్వే నెంబర్లో బంచిరాయితో పాటు గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని అధికార పార్టీకి చెందిన ఓ నేత దరఖాస్తు చేసుకున్నారు. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో 88, 89, 90 సర్వే నెంబర్లలోని సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో గ్రానైట్ తవ్వకాలు చేపట్టాలని స్థానిక నేత ప్రయత్నిస్తున్నారు. గ్రామ పంచాయతీలో కాకుండా తహసీల్దార్ కార్యాలయంలో క్వారీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా అధికారులు పరిశీలించారు. గన్నేరువరం మండలంలోని జంగంపల్లి, చాకలివానిపల్లెల్లో పచ్చని పంట పొలాల మధ్య ఉన్న కొండలను తవ్వేందుకు పర్మిషన్ కోరారు. అదేవిధంగా తిమ్మాపూర్ మండలం జాగుండ్లలో కూడా గుట్టలను తవ్వేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్వారీల్లో టాంబరిన్ రెడ్, మాపుల్ రెడ్, ట్రాన్ బ్రౌన్, బ్లాక్ గ్రానైట్ అధికంగా లభిస్తుంది. ఈ గ్రానైట్ కు చైనా, జపాన్తో పాటు వివిధ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గ్రానైట్ మాఫియా కొండలను కొల్లగొట్టి కోట్లు గడించడంపై స్థానికులు అభ్యంతరం చెబుతున్నారు. గ్రానైట్ మాఫియా, ఇసుక మాఫియా మూలంగా కరీంనగర్లో మొత్తము జలాలన్నీ అడిగంటిపోయినాయి. పర్యావరణ ప్రేమికులు చాలా ఇబ్బంది పడేటట్టుగా కరీంనగర్లో అధికార పార్టీ చెందినటువంటి నాయకులు, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇద్దరు ఒకటై కుమ్మక్కైపోయి వాళ్ళ సామ్రాజ్యాలను విస్తరించేసుకోవడానికి కోసం ఈరోజు కృషి చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ తవ్వకాలకు పెద్ద పెద్ద గుట్టలే కనుమరుగైపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా క్వారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా చారిత్రక ప్రదేశమైన ఎలగందుల ఖిల్లాను కూడా గ్రానైట్ మాఫియా వదలడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 మండలాల పరిధిలో క్వారీలున్నాయి. 2016 నాటికి జిల్లాలో 411 క్వారీలున్నాయి. మరో 700కు పైగా దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఈ క్వారీల ద్వారా ఏటా 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాయి తరలిస్తున్నట్లు అంచనా. ఒక 2017 సంవత్సరంలోనే ప్రభుత్వానికి గ్రానైట్ ద్వారా 218 కోట్ల ఆదాయం వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి క్వారీలు లాభాల పంట పండిస్తుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి గ్రానైట్ క్వారీలు లీజుకు తీసుకొని 2 చేతులా సంపాదిస్తున్నారు. మా ఎలగందుల కిలాకు ఇలా గ్రానైట్ పర్మిషన్ ఇస్తున్నారు అని అంటే మాకు ఇలా చాలా ఊర్లో చాలా 3000 జనాభా ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు. మీరు గ్రానైట్కు పర్మిషన్లు ఇస్తున్నారు. అదే ప్రభుత్వం ఏమంటుంది, గత 5 కోట్ల శాంక్షన్ అయింది మొన్న, అట్లా లైటింగ్స్ ఉన్నాయి, దాని మెట్లు కానీ ఏదో కానీ మంచి చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఏమున్నది, మళ్ళీ కిలకు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు. ఏది గ్రానైట్ క్వారీలు ఎందుకు వేస్తున్నారు? మేము రాజకీయ నాయకుడు కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఏ అధికారి కూడా ఒక్కరిని కూడా మేము ఎలగందుల లోపలికి ఆ కమాండ్ లోపలికి కూడా అడుగు పెట్టలేరు. మేము ఈ 3000 జనాభాలో మేము గ్రామస్తులం, మేము ఎట్లా అడ్డుకుంటామో అది మాకు తెలుసు. జిల్లాలో ఉత్పత్తి చేస్తున్న రాయికి అధికారులకు చూపుతున్న లెక్కలకు పొంతన లేకుండా ఉంది. ప్రతి నెల 30,000 క్యూబిక్ మీటర్ల రాయి ఉత్పత్తి అవుతుంటే క్వారీ యజమానులు తక్కువగా లెక్కలు చూపించి తరలించేస్తున్నారు. అధికారులు చూపిస్తున్న లెక్క ఓలా ఉంటుంది, రైల్వే శాఖ లెక్క మరోలా ఉంటుంది. రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రస్తుతం నిర్ణయించిన రేటు ప్రకారం క్యూబిక్ మీటర్ చొప్పున రాయల్టీ వసూలు చేస్తోంది. అయితే వ్యాపారులు మాత్రం గ్రానైట్ కు సరిపడా రాయల్టీ చెల్లించకుండా దోచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 4 క్వారీలకు దరఖాస్తు చేసుకోవటం, అందులో చారిత్రక ఎలగందుల ఖిలాలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది.